హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్లోని ఒక పోమ్ బ్యూటీ, దీని ఆథర్ ఈఏ షోర్. సో ఈ నేమ్ ప్రొనౌన్సియేషన్ ఈ విధంగా ఉంటుంది, ఈఏ షోర్. సో ఈవిడ బ్యూటీ అంటే అందం, దీని గురించి ఆమె మాటల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ బ్యూటీ? Try to describe what beauty is, or list some of the things or persons you think are beautiful. అంటే అసలు బ్యూటీ అంటే ఏంటి, అందం అంటే ఎలా ఉంటుంది, మనం ఎట్లా వర్ణిస్తాం, అట్లాగే మనం వేటిని అందంగా ఉన్నాయి అంటాం, వస్తువులు కానీ లేదా మనుషులు కానీ. మనం దేన్ని అందంగా ఉంది అంటాం లేదా అందంతో పోలుస్తాం అనేది మనం వర్ణించమంటున్నారు. సో నౌ లెట్ us రీడ్ అ పోమ్ ఆన్ బ్యూటీ. బ్యూటీ మీద రాసినటువంటి పోమ్ని మనం చదువుదాం. బ్యూటీ ఈజ్ సీన్ ఇన్ ద సన్లైట్, ద ట్రీస్, ద బర్డ్స్, కార్న్ గ్రోయింగ్ అండ్ పీపుల్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్ ఫర్ దేర్ హార్వెస్ట్. సో ఈమె బేసిక్ థింగ్స్లో ఈ బ్యూటీని చూస్తుంది అనేది మనకి ఈ పోమ్ ద్వారా అర్థమవుతుంది. ఎక్కడ చూస్తున్నాం అందం అంటే, సూర్యరశ్మిలో ఉంది అందం, సన్లైట్లో అందం ఉంది, చెట్లల్లో అందం ఉంది, పక్షుల్లో అందం ఉంది. సో కార్న్ గ్రోయింగ్, కార్న్ అంటే మొక్కజొన్న. సో మనకి రైస్ ప్యాడీ ఎలాగో మనకి వీళ్ళకి కార్న్ అంటే మొక్కజొన్న కంకులు, అలాగా వాళ్ళు ఆ పిండిని యూజ్ చేసి వాళ్ళు డిఫరెంట్ డిషెస్ తయారు చేసుకొని తింటారు. ఎలాగైతే మనము గోధుమలు అలా పండిస్తారో కొన్ని స్టేట్స్లో, అలా ఈ విధంగా వీళ్ళు కార్న్ని పండిస్తారు. సో దాంట్లో కూడా సంతోషం ఉంది. ఇంకా అండ్ పీపుల్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్ ఫర్ దేర్ హార్వెస్ట్ అంటే పంటను కోయటం, పంట కోసి ఆ పంటని తీసుకురావటం. సో దాంట్లో కూడా అందం ఉంది అని మన పోయెట్ వర్ణిస్తుంది. బ్యూటీ ఈజ్ హర్డ్ in the night, wind sighing, rain falling, or a singer chanting anything in earnest. సో ఎక్కడుంది? మనం అందాన్ని చూడగలం, వినగలం, ఫీల్ కాగలం. అట్లాగే మన 5 సెన్సెస్ ఏమున్నాయో వాటితో ప్రతి ఒక్కటి మనం ఈ అందాన్ని అనుభూతి చెందగలం అనేది ఈవిడ ఇంటెన్షన్. సో ఏమంటుంది, రాత్రిపూటలో కూడా మనం ఈ అందాన్ని వినగలం. ఎట్లా వినగలం? విండ్ సైయింగ్ అంటే ఈ గాలి వీచే గాలిలో కూడా అందం ఉంది, వర్షంలో కూడా అందం ఉంది. అలాగే ఆర్ ఏ సింగర్ చాంటింగ్ ఎనీథింగ్ ఇన్ ఎర్నెస్ట్. చాంటింగ్ అంటే ఏవైనా ఒక శ్లోకాలు చదవటం కానీ లేదా ఏదైనా ఒక పాట, గుర్తొచ్చిన పాటని హమ్ చేయడం కానీ వాటిని మనం చాంటింగ్ అంటాం. చాంటింగ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ పాడటం. సో అది ఎనీథింగ్ ఇన్ ఎర్నెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా, హానెస్ట్గా పాడుతున్న ఫీలింగ్లో కూడా మనం అందాన్ని చూడొచ్చు అంటుంది మన పోయెట్. సో పోయెట్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇది పోమ్ కాబట్టి పోయెట్ అంటాం, అదే ఒక స్టోరీ రాస్తే ఆథర్ అంటాం. సో ఇది చిన్న క్లారిఫికేషన్. బ్యూటీ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందం వీటిల్లో ఉంది, అట్లాగే మనలో కూడా ఉంది. యువర్ సెల్ఫ్ అంటే నీలో ఉంది అందం అంటుంది. గుడ్ డీడ్స్, హ్యాపీ థాట్స్ దట్ రిపీట్ దెమ్సెల్వ్స్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఇన్ యువర్ వర్క్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ రెస్ట్. సో గుడ్ డీడ్స్ అంటే యాక్షన్స్, అంటే మనం చేసే పనులు, కర్మలు అంటాం. అంటే మనం ఏదైతే పనులు చేస్తామో దాంట్లో కూడా అందం ఉంది. సాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం, మంచి ఆలోచించడం. సో థాట్స్ అంటే మంచి ఆలోచన కూడా అందాన్ని ఇస్తుంది అంటుంది మన పోయెట్. దట్ రిపీట్ దెమ్సెల్వ్స్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఇన్ యువర్ వర్క్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ రెస్ట్. అంటే మనం ఏదైతే చేస్తామో అది మనకే ప్రతిఫలంగా వస్తుంది అనేది ఈ 4 లైన్స్ యొక్క ఇంటెన్షన్. దెమ్సెల్వ్స్ అంటే వారికి ఎవరైతే మంచి ఆలోచన చేస్తారో, మంచి పనులు ఆచరిస్తారో వాళ్ళకి వాటికనే అవి వాళ్ళ డ్రీమ్స్లో, అంటే వాళ్ళు ఏదైతే కలలు కంటారో అవే నెరవేరుతాయి.
అలాగే మనం చేస్తున్న పనుల్లో మనం చేసిన ఆలోచనలు మళ్ళీ మనకే రిఫ్లెక్ట్ అవుతాయి అనేది ఈమె చెప్పాలనుకుంటుంది. అండ్ ఈవెన్ ఇన్ యువర్ రెస్ట్ అంటే ఇక్కడ ఈ పోయిట్ ఇంటెన్షన్ రెస్ట్ అంటే ఖాళీ టైం అని కాదు. రెస్ట్ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా, అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసిన మంచి ఆలోచనలు మంచి పనులు అనేవి ఉంటాయి, వాటిలో కూడా అందం ఉంది. సో ఇది ఒక మంచి పోమ్. ఇది జనరల్గా మనం ఎలా ఆలోచిస్తామో అట్లాగే ఆవిడ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ ఈ గ్రామర్ పార్ట్లో వచ్చి ఇదేం పెద్ద గ్రామర్ లేదు, ఇక్కడ ఓన్లీ ఈ సెకండ్ వన్ ఒక్కటే చూద్దాం. రీడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టాంజా అంటే లైన్ ఆఫ్ ది పోమ్ అగైన్, మళ్ళీ చదవండి అంటున్నారు ఎందుకు. నోట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్: కార్న్ గ్రోయింగ్, పీపుల్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్, విండ్ సాయింగ్, రెయిన్ ఫాలింగ్, సింగర్ చాంటింగ్. సో ఇలాగే అనాలా, లేదు దిస్ కుడ్ బి రిటర్న్ యాజ్ కార్న్ దట్ ఈస్ గ్రోయింగ్, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్. సో ఇలా కూడా అనొచ్చు, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్ అనొచ్చు, కార్న్ దట్ ఈస్ గ్రోయింగ్ అనొచ్చు. మరి మన పోయిట్ ఎందుకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మన తెలుగు గ్రామర్కి సంబంధించి ఎటువంటి ఒక పద్యం రాయాలంటే ఎటువంటి నియమాలు ఉంటాయో అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన రూల్స్ని బట్టి వాళ్ళు అలా రాయడం జరిగింది, అంతకు మించి వేరేదేమీ లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్ గ్రోయింగ్ మనం ఏమనొచ్చు, కార్న్ దట్ ఈస్ గ్రోయింగ్ అనొచ్చు, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్ అనొచ్చు. కానీ ఈ పోయిట్ ఇలా ఎందుకు రాస్తున్నారంటే ఆ లిటరేచర్కి సంబంధించిన రూల్స్ని పాటిస్తూ వాళ్ళు ఈ విధంగా రాయడం జరిగింది. సో ఇది ఈ పోమ్. నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.